పబ్లలో ఏం జరుగుతుంటది, మనం ఏం చేస్తాం? సిజేపీ ఇస్ మెంట్ ఫర్ సర్టన్ థింగ్స్ అండి. వాళ్ళు ఎవరో చేసుకుంటే ఎందుకు చూపిస్తాం, వీళ్ళు చేసుకున్నారు కాబట్టి చూపిస్తున్నాం. బాధపడాలా? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇంత టెంపో బిల్డప్ కాకుండా చింటే ఎవడు పట్టించుకునేవాడు కాదు. ఇంత బిల్డప్ అయిన తర్వాత మేము విజయం సాధిస్తాం అని చిందులేసే వాళ్ళు ఉండొచ్చు. నా పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయాలి. ఆ తర్వాత నిరసనకారులు, మీరు చెప్పారు స్టూడెంట్స్ వేరు, నిరసనకారుల్లో ఉండేటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరెవరో నాకు తెలియదు. సంఘ విద్రోహ శక్తులు కనుక సంఘ విద్రోహ శక్తులు ఏదైనా వైలెన్స్ చేసినట్టు సాక్ష్యాలు ఉంటే జనరల్ గా అటువంటి కేసు, ఏదైనా క్రిమినల్ కేసు ఉంటే అటువంటి కేసు అవి కూడా తీసేయమంటున్నాడు కదా సౌరదాస్, అవి కూడా తీసేయమంటున్నాడు, వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా. అడగొచ్చు సార్, అడగడంలో తప్పేమో సార్, అడిగితే మనం ఎందుకు బాపడాలి? పని చేద్దాం సార్ గఫూర్ గారు, మనం ఇక్కడ నుంచి మనం కూడా ఒక్క నిమిషం మన ఇక్కడ నుంచి ఒక 150 మందో 200 మందో సంతకాలు చేసి ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ఇక్కడ నుంచి తిహార్ జైలుకి పంపించారు ఎవరిని? దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 7 ఉన్నారు. వాళ్ళు సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకుంటే ప్రస్తుతానికి వాళ్ళ మరణశిక్షను తాత్కాలికంగా ఆపారు, సస్పెన్షన్ లో ఉంచారు ఆ మరణశిక్ష. వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేద్దాం, అందరం సంతకాలు చేసి పంపించేద్దాం సార్. పాకిస్తాన్ నుంచి మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 150 మంది వస్తారు, వాళ్ళు సంతకాలు పెడతారు, మీరు నేను అందరం సంతకాలు పెట్టేద్దాం. మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ 7గురిలో ఒక్క నిమిషం సార్, ఆ 7గురిలో చాలా మంది కాలేయ సంబంధ వ్యాధులతోటి, డయాబెటీస్ తోటి, క్రానిక్ డిసీజెస్ తో బాధపడుతున్నారు కాబట్టి దయార్ద్ర హృదయంతో వారిని క్షమించి వదిలిపెట్టి పాకిస్తాన్ పంపించేయండి అని చెప్పి ఒక లెటర్ రాద్దాం సార్ మనం. కాదు, మీరు అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ కు మీరు పోతుందండి, ఏం చేయమంటారు చెప్పండి. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. నేను చెప్పేది అదే, నిరసనకారుల్లో గోతాల్లో తల్వార్లు రాళ్ళు వేసుకొచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అంటున్నా. అది నేనేది భారతదేశంలో మరణ శిక్ష రద్దు చేయాలని చాలా పెద్ద ఉద్యమం ఉందండి. మరణ శిక్ష ఎవరికి కూడా వేయకూడదని పెద్ద ఉద్యమం. ఆ చర్చ మనకు అనవసరం. నా పాయింట్ ఏంటంటే సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసినటువంటి ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా వాళ్ళతో మాట్లాడేటప్పుడు చెప్పి ఉండాలా, నంబర్ 1. నంబర్ 2 ఏమంటే, నేను రెస్పాన్సిబుల్ గా అడుగుతున్నా వాసుదేవన్ గారు, కొంతమంది ప్రైవేట్ వాళ్ళు పోలీస్ డ్రెస్ వేసుకొని లాఠీలు తీసుకొని ములుకులు పెట్టుకొని అక్కడ హాజరైనటువంటి ఫోటోలు కూడా నేను చాలా చూసిన. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూత్ ఐ కెనాట్ సర్టిఫై దట్. అటువంటి శక్తుల మీద కూడా చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు. అటువంటి శక్తుల మీద చర్యలు తీసుకోండి, చేసిన చర్యలు తీసుకోండి. కాదండి, ఆ స్టేషన్ లో ఎవడో నీళ్ళు ఇచ్చినామంట, నీళ్ళు ఇచ్చుకొని వేధిస్తున్నారు. ఇప్పుడు వాని కుటుంబాన్ని మొత్తం తీసుకొని పోయి హర్యానా పోలీసులు రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. ఇది ఇట్ ఫెయిర్? ఒక స్టేషన్ లో నీళ్ళు ఇచ్చినాడు, తాగడానికి మంచి నీళ్లు ఎందుకు ఇచ్చినాడంటే పిల్లలు కూర్చున్నారు, ఆ పిల్లల మీద ఏం బంధుత్వం కాకపోవచ్చు, పిల్లలు ఆందోళన చేస్తుంటే ఓకే, వానికి కూడా మనసులో ఆనందం ఉండొచ్చు, నీళ్లు ఇచ్చిండొచ్చు. అటువంటి వాడిని ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు హర్యానా పోలీసులు. ఒకసారి మీరు మంచి చర్యలు తీసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, ఒక కమిటీ వేశారు, ఎక్స్పర్ట్స్ కమిటీ, భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామన్నారు, అట్లా కేసులు విత్డ్రా చేసుకుంటామని మీరు చెప్పారు. కాబట్టి ఏ టైప్ ఆఫ్ కేసు ఉన్నాయి ఏమిటి గఫూర్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి పేకేటి ప్రసాద్ గారు, పేకేటి ప్రసాద్ గారు 12 ఏళ్ళు అనుకుంటా అప్పుడు వాళ్ళు 2014 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే, ఒక మొదటి 5 years రెస్పాన్సిబుల్గా ఉన్నారు. తర్వాత 5 years చూస్తే రెస్పాన్సిబిలిటీ నుంచి కాంక్రసైజేషన్ మొదలైంది బీజేపీలో. అక్కడున్న అవకరాలన్నీ ఇక్కడికి కూడా పాకే, అక్కడి నుంచి కూడా దింపుకున్నారు కదా, వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు, పారాచూట్స్ దిగారు, ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. లేకపోతే రక్తపాత రహితంగా అధికారం ఎలా చేజిక్కించుకోవాలో బీజేపీకి తెలిసింది, ఎవరికి తెలియదు. టోకెన్ కొనేయటం, ఎన్నికల్లో వెళ్ళకపోతే టోకెన్ కొనేసి గవర్నమెంట్ని మార్చేసుకోవటం, ఏ గవర్నమెంట్ అని సరే. ఈ అవలక్షణాలన్నీ బాగా వంట పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఈ 12 ఏళ్ల తర్వాత ఏ స్థాయిలో వారికి అధికారం, దాన్ని ఏమంటారు, దర్పం తలకెక్కిందంటే, మనం మానవాతీత శక్తులం, దేవుడితో సమానం, మనం ఏం చేసినా చెల్లుతుంది, మనం ఏం చేసినా జనం దే విల్ టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్ అనే పద్ధతిలో జన్జీని అర్థం చేసుకోలేకపోవటం, మారుతున్న భావజాలానికి అనుగుణంగా తీసుకురావాల్సిన గుణాత్మక మార్పుల్ని అధ్యయనం చేయలేకపోవటం, అధ్యయనం చేసిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోవటం అనే ఈ దుర్మార్గపూరిత వ్యవహారం వల్ల ఇక్కడ దాకా వచ్చింది. ఈ వచ్చిన దాన్ని డీప్ స్టేట్ అడ్వాంటేజ్ తీసుకుంది. ఎంతసేపు దేశాన్ని అస్థిరపరచడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒక అడ్వాంటేజ్. అభిజిత్ దీప్కే ఎవరో
అతను అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ కోసం ఏం చేశాడో, అరవింద్ కేజ్రీవాల్కి ఖలిస్తాన్ టెర్రరిస్టులకి ఉన్న లింక్స్ ఏంటో, అతనికి అందుతున్న సహాయం ఏంటో అందరికీ తెలుసు. డీప్ స్టేట్కి 3 ప్లాన్స్ ఉన్నాయి, ఏబిసి. 1 రాహుల్ గాంధీ ఫెయిల్, 2 అరవింద్ కేజ్రీవాల్ ఫెయిల్, 3 అభిజిత్ దీప్కే దింపారు, సక్సెస్. రేపు ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ విషయం గమనించింది ఆ మొత్తం కేబినెట్ లో ప్రధానమంత్రి ఒక్కడే. అప్పటిదాకా హారిజెంటల్ గా మాట్లాడిన ప్రధానమంత్రి వర్టికల్ గా వచ్చేసాడు ఇన్స్టాగ్రామ్ లో. ఎవరిని అడ్రస్ చేయాలో వాళ్ళని అడ్రస్ చేశాడు. వీళ్ళకి ఎప్పుడు వస్తుందండి ఆ మిగిలిన నాయకులకి? అంటే వాళ్ళు ఏమన్నా దైవాంశ సంభూతులా, మానవాతీత శక్తులా? వాళ్ళు ఏమనుకుంటే అది చేసేయడానికి? వాసుదేవన్ గారు, మొదటిగా ఈ చర్చలో పాల్గొన్న మీకు, మీ పెద్దలకు, అలాగే ప్రేక్షకులు అందరికీ నమస్కారం, శుభోదయం అండి. మీరు చెప్పిన కామెంట్స్ కి నేను రెస్పాండ్ అయ్యే ముందు ఒక అంశాన్ని అంబాసిడర్ గారు తీశారు. దాన్ని విత్ డ్యూ రెస్పెక్ట్ నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ వల్లే ఈ దేశం ఇంకా ముక్క చెక్కలవుతుంది అన్న దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ వల్లే ఈ దేశం ఇంకా కలిసి ఉంది. ఆ స్టేట్మెంట్ పక్కన పెడితే నెక్స్ట్ వచ్చి అది ఒక్క నిమిషం, నేను అనలేదు. డోంట్ అట్రిబ్యూట్ ఎనీథింగ్ టు మీ. ఆర్ఎస్ఎస్ వల్ల